గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ గురించి సెకండ్ ఫేజ్ ఉంటుందా ఉండదా అనే విషయం ఒకసారి చూద్దాండి. అలాగే ఇప్పుడు మీకు ఎంసెట్లో సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ సీట్ అలాట్మెంట్ ఆర్డరు మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకవేళ మీ కాలేజీ నచ్చిందనుకోండి, మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మరి ఒకవేళ కాలేజీ నచ్చకపోతే సెకండ్ ఫేజ్ కోసం వెయిట్ చేయాలా, లేకుంటే ఏమైనా పద్ధతి ఉందా అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. సో ఏంటి అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసే దగ్గరే మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అని ఉంటుంది. సెకండ్ ఏంటి అంటే సెల్ఫ్ రిపోర్ట్ అని ఉంటుంది. మీకు కాలేజీ నచ్చినా నచ్చకపోయినా మీరు ఏం చేస్తారంటే ఆ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోండి. దాని మీద క్లిక్ ఇస్తే కొన్ని డీటెయిల్స్ మీకు చూపిస్తుంది, ఓకే చేసేయండి. అప్పుడు మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ ఇచ్చినట్టు అనమాట ఆ కాలేజీకి సంబంధించి. సో దీనివల్ల మీకు ఉపయోగం ఏంటంటే, ఒకవేళ మీకు కాలేజీ నచ్చకపోయినా లేదా ఆ బ్రాంచ్ నచ్చకపోయినా మీరు సెల్ఫ్ రిపోర్ట్ ఎందుకు ఇవ్వమని చెప్తున్నాను అంటే, సెకండ్ ఫేజ్లో లేదా సెకండ్ కౌన్సిలింగ్లో అంతకన్నా వర్స్ట్ కాలేజీలు రావచ్చు, లేదా అంతకన్నా కానీ వర్స్ట్ బ్రాంచెస్ రావచ్చు అన్నమాట, మీకు నచ్చిన బ్రాంచ్. ఓకే, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ కనుక మీరు ఆన్లైన్లో కనుక సెల్ఫ్ రిపోర్ట్ ఇవ్వలేదనుకోండి, ఈ సీటు పోతుంది, అలాగే నెక్స్ట్ వచ్చే సీట్ అనేది మంచి సీట్ రాదన్నమాట. సో అందుకని మీరేం చేయాలి అంటే, మీకు కాలేజీ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మీరేం చేస్తారంటే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మీరు అక్కడ ఏంటి అంటే సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోండి. సెల్ఫ్ రిపోర్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు అలాట్ అయిన కాలేజీలోనే మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక మీరేం చేయాలి అంటే, సో అలాట్మెంట్ ఆర్డర్ ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది అలాట్మెంట్ ఆర్డర్ అనమాట. సో ఇలాంటి అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని మీరు కాలేజీకి వెళ్ళి ఆన్లైన్లో ఒకసారి సెల్ఫ్ రిపోర్ట్ ఇచ్చారు, అలాగే కాలేజీకి వెళ్ళి మీరు ఏం చేయాలంటే సెల్ఫ్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి చూడండి. సో ఫస్ట్ పాయింట్, ద క్యాండిడేట్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ టు డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ ఫ్రమ్ ద సైట్. ఓకే, సో ఫస్ట్ మీరు దీన్ని ఏం చేయాలంటే డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఏంటి అంటే దీన్ని 2 కాపీస్ తీసుకోమంటున్నాడు అలాట్మెంట్ ఆర్డర్ని. సో తీసుకొని ఏం చేయాలి అంటే కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఎప్పటిలాగా రిపోర్ట్ చేయాలంటే ద క్యాండిడేట్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ దట్ సెల్ఫ్ రిపోర్ట్ ఇన్ పోర్టల్. చూడండి, సెల్ఫ్ రిపోర్ట్ ఇన్ పోర్టల్ అండ్ ఫిజికల్లీ రిపోర్టింగ్. సో మీరు 2 విధాలుగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటే సైట్లోనూ మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట, సెల్ఫ్ రిపోర్టు. అలాగే ఫిజికల్గా కూడా మీరు ఏంటి అంటే కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేసి రావాల్సి ఉంటుంది. ఏది మీకు కాలేజీ నచ్చితే. ఒకవేళ కాలేజీ నచ్చలేదు, మీరు కాదనుకున్నారు అనుకోండి, అప్పుడు ఫిజికల్ రిపోర్టింగ్ ఉండదు, సెల్ఫ్ రిపోర్ట్ మాత్రం చేయండి ఆన్లైన్లో. ఓకే, సో మీరు ఈ సెల్ఫ్ రిపోర్టు లేదా ఫిజికల్ రిపోర్టు ఎప్పుడు వరకు చేయాలి అంటే లాస్ట్ డేట్ ఏంటి అంటే 22 జూలై. సో అంటే మండే అన్నమాట. 22 జూలై లోపు మీరేం చేయాలంటే సెల్ఫ్ రిపోర్ట్ ఇవ్వాలి సైట్లో, అలాగే ఫిజికల్గా కూడా రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ 2 విషయాలు గుర్తుంచుకోండి. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, ద క్యాండిడేట్ ఇట్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ దట్ ద క్యాండిడేట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు డిపాజిట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇన్ ద కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడే ఇక్కడ సర్టిఫికేట్లు అనేవి ఏంటి అంటే సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. సో మీరు సెకండ్ కౌన్సిలింగ్ లేదా థర్డ్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయొచ్చు అని చెప్తున్నాడు అనమాట. అంటే మీరు ఫిజికల్గా రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు సర్టిఫికేట్లు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో అలాట్మెంట్ ఆర్డరు, దాన్ని అక్కడ సబ్మిట్ చేసి వస్తే సరిపోతుంది అన్నమాట. తర్వాత చూస్తే ఒకవేళ ఇక్కడ చూడండి, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేవాళ్ళు ఓకే, నో ప్రాబ్లం, వాళ్ళ దగ్గర ఎలాగో ఫీజు అడగరు. కానీ ఇక్కడ చూడండి, నాట్ టు కలెక్ట్ ఎనీ టైప్ ఆఫ్ ఫీ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ టిల్ ద ఫైనల్ ఫేజ్ ఆఫ్ అడ్మిషన్. సో అడ్మిషన్ అనేది ఫైనల్కి వచ్చేంత వరకు, అంటే సెకండ్ కౌన్సిలింగ్ థర్డ్ కౌన్సిలింగ్ కూడా అయిపోయేంత వరకు ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఏ కాలేజీ వాళ్ళు కూడా ఒకవేళ మిమ్మల్ని ఫీజు అడిగినా కానీ మీరేమి కూడా పే చేయొద్దు. ఇక్కడ మీరు ఇప్పుడు వరకు చూస్తున్నది ఇదంతా ఏంటి అంటే అలాట్మెంట్ ఆర్డరే, దీంట్లోని ఇన్స్ట్రక్షన్స్ ఉంది. సో ఫస్ట్ ఏంటి అంటే 22 లోపు మనం ఏం చేయాలి అంటే సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, అలాగే ఫిజికల్ రిపోర్ట్ కూడా చేయాలి కాలేజీలో.
తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే చూడండి, నాట్ డిపాజిట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి మనం ఇప్పుడే సబ్మిట్ చేయాల్సిన పని లేదు. ఫైనల్ కౌన్సిలింగ్ అంటే సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కూడా మనము సబ్మిట్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఫీజు అనేది కూడా ఇప్పుడల్లా పే చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీకు ఇచ్చిన అలాట్మెంట్ ఆర్డర్లోనే ఉన్నాయి, ఒకసారి క్లియర్గా చదువుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే మీరు అలాట్మెంట్ సైట్లో నుంచి ఎలాగ డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాండి. ఒకసారి చూడండి, ఇక్కడ ఏపీ ఎంసెట్ అని టైప్ చేయండి. ఏపీ ఎంసెట్ సెర్చ్ బటన్ మీద క్లిక్ ఇవ్వండి. మీకు ఫస్ట్లోనే కనిపిస్తుంది ఏపీ ఎంసెట్, దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఫామ్స్ అని కనిపిస్తుంది కదా మీకు, ఈ ఫామ్స్లోకి వెళ్ళి డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ కనిపించింది కదా, సో దాని మీద క్లిక్ ఇవ్వండి. సో ఇక్కడ మీకు ఏమడుగుతుంది, హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో మీ హాల్ టికెట్ నెంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ రెండు ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. మీరు నెక్స్ట్కి వెళ్ళిపోతారు. దాంట్లో మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్, ఇంకోటి అనగానే సెల్ఫ్ రిపోర్ట్ కనిపిస్తుంది. ఫస్ట్ మీ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని ఒకేసారి సెల్ఫ్గా కూడా రిపోర్ట్ చేయండి అనమాట. సో ఇలాగ మీ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ డేట్స్ ఇచ్చాడు చూడండి ఒకసారి, చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ 17 నుంచి స్టార్ట్ అవుతుంది సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది, అలాగే 22 తోటి ఎండ్ అయిపోతుంది అనమాట. ఇంకొక విషయం కూడా ఇచ్చాడు, క్లాసెస్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే ఆగస్ట్ 19th నుంచి స్టార్ట్ అవుతాయి. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ 19 ఆగస్ట్ 2024. ఓకే, సో దీంట్లో మనం తెలుసుకుంది ఏంటంటే అలాట్మెంట్ ఆర్డర్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్, అలాగే రిపోర్టింగ్ అట్ కాలేజ్, ఈ రెండు ఎలాగ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ రిపోర్టు లేదా రిపోర్టింగ్ అట్ కాలేజ్ అంటే మీరు కాలేజీకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్న అలాట్మెంట్ ఆర్డర్ని మీరు అక్కడ సబ్మిట్ చేసి రావాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇదంతా ఎప్పుడు లోపు జరగాలి అంటే 22 లాస్ట్ డేటు మీరు అలాట్మెంట్ తీసుకొని రిపోర్ట్ చేయడానికి. అలాగే మీ క్లాసెస్ వచ్చేసరికి జూలై 19th నుంచి స్టార్ట్ అవుతాయి. సో కేర్ఫుల్గా మీ వర్క్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మీకు సెకండ్ కౌన్సిలింగ్ గురించి డీటెయిల్స్, ఇంకోటి ఏంటి అంటే సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు వస్తుంది, సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు వస్తాయని స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. 22 వరకు కూడా ఇది రిపోర్టింగ్ టైమే ఉంది కాబట్టి 22 తోటి ఇది కంప్లీట్ అయిపోతే ఇంకా ఖాళీగా ఉన్న సీట్లు ఎన్నో వాళ్ళు చూసుకొని, నాకు తెలిసి 27 లేదా 28 ఈ లాస్ట్ డేట్ దగ్గర నుంచి ఒక 1 వీక్ వాళ్ళు టైం తీసుకొని 1 వీక్ లేదా 10 days టైం తీసుకొని సెకండ్ ఫేజ్ అనేది మనకు రిలీజ్ చేస్తారనమాట. సో అప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కౌన్సిలింగ్ సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్స్ కావాలంటే కనుక మమ్మల్ని అడగండి. థ్యాంక్ యూ.